హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ వ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు పూర్వం పెద్దవాళ్ళు చేసే లక్ష్మీ చారుతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఎంతో బలము, ఎంతో టేస్టీగా ఉంటుందండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఎసరు పెట్టుకుందామండి రైస్ ఉడికించుకోవడానికి. అలాగే రైస్ తీసుకున్నాను, నేను 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్ని ఒక్కసారి కడిగి ఆ వాటర్ పంపేసుకుని సెకండ్ టైము ఇలా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేస్తే మనకి ఈ రైస్లో కొంచెం పాలులాగా ఇలా వాటర్ వస్తాయండి. ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుని, ఇదిగోండి వైట్ కలర్లో మనకి వచ్చింది కదా, దీన్ని ఒక పాత్రలోకి వేసుకుందాం. దీన్ని అయితే మనం వంపేస్తాం, కానీ ఇందులో చాలా విటమిన్స్ అనేవి చాలా ఉంటాయండి. మన హెయిర్కి అయితే చాలా మంచిది. కేరళలో అయితే ఈ వాటర్తో మనకి తలస్నానం అనేది చేస్తారండి, అప్లై చేసుకుంటారు కూడా తలకి. అది ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే మనకి ఎసరు మరిగిపోయింది కాబట్టి ఆ రైస్ ఇందులో యాడ్ చేసేసుకుని యాజ్ ఇట్ ఈజ్ మనం ఎప్పుడు వండుకునేటట్టు రైస్ అయితే అన్నం ఉడికించుకుందామండి. ఈ లక్ష్మీ చారు పూర్వం కుండల్లో నిల్వ చేసుకుని దాన్ని వండుకుండేవారు. అంటే అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లో కలకల్లాడుతూ ఉంటారని భావించేవాళ్ళు. ఎప్పుడూ కూడా వారానికి 3-2 టైమ్స్ అయితే తప్పనిసరిగా చేసేవారండి. ఇదిగోండి మనకు అన్నం ఉడికిపోయింది కాబట్టి గింజ అనేది మరొక పాత్రలోకి వంపుకుందామండి. మనకి గంజి వచ్చేసింది. రైస్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఈ గంజిని మనం ఏం చేయాలనేది నేను ప్రాసెస్ చెప్తానండి. ఇది చల్లారిన తర్వాత మనం ఇందాక బియ్యం కడుక్కున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటరు ఈ వాటరు చల్లారిన తర్వాత కలుపుకోవాలి. నేను 2 పక్కన పెట్టాను కదా, ఈ 2 కలిపి ఒక పాత్రలో వేసుకోవాలండి. ఇవేమో మనం రైస్ కడిగిన వాటరు ప్లస్ గంజి. నేనైతే నెక్స్ట్ డేకి ఇలా వచ్చేయండి, ఒక పాత్రలో వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డేకి ఇలా ఉన్నాయి. ఈ నెక్స్ట్ డేకి ఇలా ఉన్నాయి, వాటర్ తేరుకున్నాయి కదా, అవైతే వంపేసుకుందామండి. ఈ వాటర్ అవసరం లేదు మనకి, ఈ వంపే వాటరు. కింద మనకి గంజే ప్లస్ చిక్కగా అనేది ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, దాన్ని ఉంచుకుందాం మనం. ఈ వాటర్ వంపేద్దాం. అది ఇది ఉంచుకుందాం కదా. ఇదే విధంగా నెక్స్ట్ డే కూడా చేసుకోవాలండి. 2-3 డేస్ అలా చేసుకుని దీన్ని మనం లక్ష్మీ చారు పెట్టుకుందామండి. నేనైతే 2 డేస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాను. ముందు వాటర్ కడుక్కున్న వాటర్ గంజి అలా 2 డేస్ తీసుకుని ఒక పాత్రలో వేసుకున్నాను. ఇందులో వడపోస్తున్నానండి, ఎందుకంటే తొరక అనేది ఉంటుంది. ప్లస్ మనం అన్నం వంపినప్పుడు రైస్ అన్నం మెతుకులు గట్రా పడతాయి కదా, అవన్నీ కూడా ఈ వడకట్టే దాంట్లోకి వచ్చేస్తుంది వేస్ట్ అంతా. మనం రసం చేసుకోవడానికి ఎంత అయితే కావాలో అంత వడపోసుకుని మనం ఏ పాత్రలో పెట్టాలనుకున్నామో ఆ పాత్రలో వేసుకుని స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడైతే అందులో కొంచెం పసుపు అండ్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే ఆనపకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. ఈ వంకాయలు, బెండకాయలు అండ్ చిలకడదుంప, టమాటా నేను తర్వాత యాడ్ చేస్తాను. ఒక పొంగు వచ్చిన తర్వాత యాడ్ చేద్దాం, ఎందుకంటే ఆ వంకాయలు అనేవి నల్లగా వచ్చేస్తాయి ఇప్పుడే వేస్తే. బెండకాయలేమో జిగురు వచ్చేస్తుందని నేను వేయట్లేదు. మనకి ఈ రసం అనేది ఉడుకుతుంది కదా, ఇప్పుడు పొంగు వస్తుంది. ఇప్పుడు మనం మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఒక చిలకడదుంప తీసుకుని నేను పైన ఇలా చెక్కేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ప్లస్ వంకాయలు, బెండకాయలు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. అండ్ టమాటా, కొత్తిమీర కూడా వేసుకుందామండి. మనకి ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఈ లక్ష్మీ చారు అనేది అసలు చాలా విటమిన్స్తో కూడిన రసం అండి. పెద్దవాళ్ళ పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కువ ఫ్యామిలీస్, ఎక్కువ మంది పిల్లలు ఉంటే దీంట్లో పప్పులు గట్రా ఏం అవసరం లేదు కాబట్టి మంచిగా ఇది చేసి పెట్టేవాళ్ళు. పిల్లలకి బలము ప్లస్ మనకి ఖర్చు కూడా ఉండేది కాదండి. ఇది ఇప్పుడు కూడా మనం మర్చిపోయి, మన పిల్లలకైతే తెలియదు. ఇప్పుడు నాకు కూడా ఎప్పుడో తిన్న జ్ఞాపకాలు ఇది ముందుకు తీసుకురావాలని తీసుకొచ్చాను, అంతేనండి. మన పిల్లలకైతే ఇదేం తెలియదు కూడా, మన పెద్దవాళ్ళు వండేవాళ్ళు కాబట్టి నాకన్నా గుర్తుంది. అయితే ఇది తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విటమిన్స్తో కూడిన రసం అండి లక్ష్మీ చారు అంటే. ఇప్పుడు పోపు చూపించాను కదండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టేసుకోవడమేనండి, అంతేనండి మన లక్ష్మీ చారు. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.